Hello aspirants, welcome to Vishnu IAS Academy. Hope you are all doing well. ఈరోజు మనం వరల్డ్ పాపులేషన్ డే గురించి అలాగే ఇండియాలో సెన్సస్ ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి మనం సెన్సస్ని తీసుకుంటాం కదా, అసలు దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, అలాగే ఆ సెన్సస్లో మనం మెయిన్గా యాక్చువల్లీ ఆ సెన్సస్ తీసుకోవడం వల్ల చాలా డేటా కలెక్ట్ చేస్తారు. నాట్ ఓన్లీ ద నెంబర్ ఆఫ్ ద పీపుల్ బట్ ఆల్సో వాళ్ళ యొక్క సోషల్ ఎకనామిక్ కండిషన్ ఎలా ఉంది, ఏజ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, డెన్సిటీ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ చూస్తారు కదా. సో దాన్ని బేస్ చేసుకుని గవర్నమెంట్ అనేది కొన్ని పాలసీస్ తీసుకుని వస్తుంది అనమాట ఇన్ ఆర్డర్ టు అప్లిఫ్ట్ ఇట్స్ పీపుల్ కదా. సో దాంట్లో మనం ఈరోజు మెయిన్గా హెల్త్ సెక్టర్ గురించి చూడబోతున్నాం అనమాట. హెల్త్ సెక్టర్ గురించి మెయిన్గా మనం ఈరోజు కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం అనమాట. సో వితౌట్ మేకింగ్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఓకే, సో వరల్డ్ పాపులేషన్ డే ఇది చూసుకున్నట్లయితే మనకి ఎవ్రీ ఇయర్ జూలై 11న వరల్డ్ పాపులేషన్ డేగా అబ్జర్వ్ చేయాలని యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ చేసింది అనమాట. ఓకే, యునైటెడ్ నేషన్స్ హ్యాస్ డిక్లేర్డ్. సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసింది అంటే ఫ్రమ్ ద ఇయర్ 1989. ఓకే, వై ఓన్లీ 1989, దట్ టు జూలై 11th అంటే ఈ రోజున జూలై 11న దిస్ ఈజ్ అ రిమార్కబుల్ డే ఇన్ గ్లోబల్ పాపులేషన్ బికాస్ ఇన్ జూన్ 1989 మనకి 5 బిలియన్ పాపులేషన్ గ్లోబల్లీ రికార్డ్ అయిందనమాట. సో జూలై 11th 1989 గ్లోబల్లీ 5 బిలియన్ పాపులేషన్గా రికార్డ్ అయిన ఈ రోజు కాబట్టి, సో ఆ రోజున యునైటెడ్ నేషన్స్ ఎవ్రీ ఇయర్ జూలై 11న వరల్డ్ పాపులేషన్ డేగా అబ్జర్వ్ చేయాలని చెప్పి డిక్లేర్ చేస్తుంది అనమాట. క్లియర్, గుర్తుపెట్టుకోండి ఈ విషయం, దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. ఓకే, సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు కరెంట్లీ మనకి వరల్డ్ పాపులేషన్ ఎంత ఉంది, నియర్లీ 8 బిలియన్ కదా. దిస్ ఈస్ గ్లోబల్ పాపులేషన్. సో ఇప్పుడు వచ్చిన నెంబర్ ఇది. సో దీంట్లో మళ్ళీ మనకి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇండియా స్టాండ్స్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్ యాజ్ ఏ కంట్రీ విత్ హైయెస్ట్ పాపులేషన్, యాజ్ ఏ కంట్రీ రికార్డింగ్ హైయెస్ట్ పాపులేషన్. ఓకే, సో ఇంత పాపులేషన్ పెరిగినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఛాలెంజెస్ కూడా కంపల్సరీ పెరుగుతాయి, అవునా కాదా. సో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వాలిటీ ఛాలెంజెస్ ఉంటాయి, మనకి ఈక్వాలిటీ ఛాలెంజెస్ ఉంటాయి, అవునా. ఎడ్యుకేషనల్ ఛాలెంజెస్ ఉంటాయి, ఎకనామికల్ ఛాలెంజెస్ ఉంటాయి. ఓకే, తర్వాత హెల్త్ ఛాలెంజెస్. ఇవన్నిటిని కూడా ఓవర్కమ్ చేయడానికి ఈ ఛాలెంజెస్ కూడా ఉంటాయి అని చెప్పేసి మనకి వరల్డ్ పాపులేషన్ డే గుర్తు చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీ ఆల్ నో వెరీ వెల్ దట్ పాపులేషన్ సెన్సస్ అనేది మనకి 10 ఇయర్స్కి ఒక్కసారి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ 10 ఇయర్స్ ఈ పాపులేషన్ ఇప్పుడు మనకి నెక్స్ట్ పాపులేషన్ సెన్సస్ ఎప్పుడు జరుగుతుంది, 2027లో కదా. ఈ 2027లో జరగబోయే ఈ పాపులేషన్ సెన్సస్ నుంచి వచ్చే డేటా ఇట్ ఈస్ వెరీ 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 వైటల్. ఓకే, ఎందుకంటే మనకి ఈ పాపులేషన్ సెన్సస్లో నాట్ ఓన్లీ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఆల్సో డెమోగ్రాఫిక్ వేరియస్ యాంగిల్స్ అన్నీ కూడా దీంట్లో ఎగ్జామిన్ చేయడం జరుగుతుందన్నమాట. లైక్ పాపులేషన్ డెన్సిటీ, ఇవన్నీ ఏంటి సెన్సస్ యొక్క అవుట్కమ్స్. అంటే ఒక కంట్రీకి సెన్సస్ కండక్ట్ చేసిన తర్వాత వచ్చే అవుట్కమ్స్ ఏముంటాయి, ఫస్ట్ది పాపులేషన్ డెన్సిటీ ఎంత ఉంది అనేది చూస్తారు, అంచనా వేస్తారు కదా. ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికంటే ముందుగా పాపులేషన్ నెంబర్ ఎంత ఉంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ది పాపులేషన్ డెన్సిటీ ఎంత ఉంది. థర్డ్ది ఏజ్ డెమోగ్రాఫిక్స్ చూస్తారు, అంటే ఏ ఏజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు. సో ఇన్ఫాంట్స్ ఎంతమంది ఉన్నారు, చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు, యూత్ ఎంతమంది ఉన్నారు, అడల్ట్స్ ఎంతమంది ఉన్నారు, తర్వాత సీనియర్ సిటిజన్స్ ఎంతమంది ఉన్నారు. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ది సెక్స్ డెమోగ్రాఫిక్స్, నథింగ్ బట్ జెండర్.
మేల్ అండ్ విమెన్ ఎంతమంది ఉన్నారు, ఓకే. తర్వాత ఇంకా వీటిని బేస్ చేసుకుని మేజర్గా ఇవి, ఓకే. వీటిని బేస్ చేసుకుని మళ్ళీ ఇంకా రీజనల్ వైజ్గా ఎడ్యుకేషన్ లెవెల్ ఎలా ఉంది, హెల్త్ ఎలా ఉంది పీపుల్కి, వాళ్ళ యొక్క ఎకనామికల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, సోషల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అంటే సోషియో ఎకనామిక్ ఇండికేటర్స్ ద్వారా ఇవి కనుక్కుంటారనమాట. సోషియో ఎకనామిక్ ఇండికేటర్స్ అంటే ఏంటి, ఎడ్యుకేషన్, రేట్ ఆఫ్ ఎడ్యుకేషన్, దట్ ఈస్ రేట్ ఆఫ్ లిటరసీ ఎలా ఉందో చూస్తారు. తర్వాత వాళ్ళ హెల్త్ ఎలా ఉందో చూస్తారు. తర్వాత వాళ్ళ యొక్క ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూస్తారు. హౌసింగ్ ఫెసిలిటీస్ వాళ్ళకి ఎలా ఉన్నాయో చూస్తారు. సో ఫుడ్ సెక్యూరిటీ ఎలా ఉందో, ఇలాంటి ఇండికేటర్స్ని బేస్ చేసుకుని ఒక పాపులేషన్ యొక్క సోషియో ఎకనామిక్ సిచ్యువేషన్ని కూడా అనలైజ్ చేస్తారు. సో మరి ఇప్పుడు అదంతా చేయాల్సిన అవసరం ఏంటి, వై అని క్వశ్చన్ చేసుకున్నట్లయితే కనుక గవర్నమెంట్ ఈ సెన్సెస్ని డేటా ద్వారా ప్రతి రీజియన్ని అనలైజ్ చేస్తూ ఏ రీజియన్కి తగ్గ పాలసీస్ దానికి ఫ్రేమ్ చేసి తద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి అక్కడ ఉన్నటువంటి పీపుల్ని సోషియో ఎకనామికల్గా అప్లిఫ్ట్ చేయడమే కాకుండా ఈక్వాలిటీని, ఇంక్లూజివ్ గ్రోత్ని పెంపొందించడానికి యూజ్ చేసుకుంటుంది అనమాట ఈ డేటా. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? వెరీ గుడ్. ఇప్పుడు నౌ మనం చూసుకున్నట్లయితే యాజ్ ఆఫ్ నౌ ఇండియాస్ పాపులేషన్ ఎంత ఉంది? ఇట్ ఈస్ నియర్లీ 145 crores. రఫ్గా చూస్తే మనకి ఇప్పుడు కరెంట్లీ ఇండియన్ పాపులేషన్ ఇస్ 145 crores. ఈరోజు మనం చూడబోతుంది ఏంటంటే 2027 సెన్సస్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్పెషల్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ హెల్త్ కేర్, ఓకే. వన్ ఆఫ్ ద ఏరియాస్ విచ్ వీఆర్ గోయింగ్ టు టాక్ టుడే ఈజ్ అబౌట్ హెల్త్ కేర్, ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెల్త్ మ్యాపింగ్ గురించి చూద్దాం. హెల్త్ మ్యాపింగ్, ఓకే. అంటే పాపులేషన్ సెన్సస్ని మనము ఏ దృష్టితో చూడొచ్చు అంటే ప్రతి 10 yearsకి ఒక్కసారి మనం హెల్త్ మ్యాపింగ్ కండక్ట్ చేస్తే ఒక సర్వేగా చూడొచ్చు అనమాట పాపులేషన్ సర్వేని, ఓకే. పాపులేషన్ సెన్సస్ని సో ఎవ్రీ 10 yearsకి సో గవర్నమెంట్ అనేది హెల్త్ మ్యాపింగ్ చేసి ఏ ఏరియా అయితే హెల్త్ వైజ్ బాగుంది, ఏ ఏరియాలో హెల్త్ వైజ్గా పీపుల్ బాగాలేదో సెలెక్ట్ చేసి దానికి తగ్గ పాలసీస్ అన్నీ డిజైన్ చేయడం జరుగుతుంది అనమాట. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మనకి ఇంకా ఎగ్జాంపుల్ ద్వారా బాగా ఎలా అర్థమవుతుంది అంటే మనకి 1994లో ఓకే నియర్లీ 60% ఆఫ్ గ్లోబల్ పోలియో కేసెస్ ఇండియాలోనే నమోదైనవి అన్న విషయం మనకి ఎలా తెలిసింది? పాపులేషన్ సెన్సస్ ద్వారానే తెలిసింది, ఓకే. సో ఈ 60% కేసెస్ని ఎరాడికేట్ చేయడానికి గవర్నమెంట్ తీసుకున్న మెజర్ ఏంటి అంటే నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. అంటే ఈ హెల్త్ డేటాని గవర్నమెంట్ అనలైజ్ చేసింది. అంటే 60% ఆఫ్ ద పీపుల్ గ్లోబల్లో ఉన్నటువంటి పోలియో కేసెస్ అన్నీ కూడా ఇండియాలోనే ఉన్నాయని తెలుసుకోవడమే కాకుండా దానికి మెజర్ గవర్నమెంట్ ఏం తీసుకుంది? నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ తీసుకుని పోలియో డ్రాప్స్ వేయడం, పోలియో వ్యాక్సిన్స్ వేయడం స్టార్ట్ చేసింది. సో తద్వారా విదిన్ ఏ స్పాన్ ఆఫ్ 20 years 2014 కల్లా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇట్ హ్యాస్ డిక్లేర్డ్ ఇండియా యాజ్ పోలియో ఫ్రీ. గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెజర్స్ టేకెన్. దిస్ ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ పాపులేషన్ సెన్సస్. దిస్ ఈజ్ ద మెజర్మెంట్ టేకెన్ బై ద గవర్నమెంట్ అండ్ ఫైనలీ దిస్ ఈజ్ ద సక్సెస్ఫుల్ రిజల్ట్ విచ్ వీ హ్యావ్ సీన్ ఇన్ అవర్ హెల్త్ కేర్ సిస్టమ్. ఇదొక ఎగ్జాంపుల్. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ అలాగే సెకండ్ ప్రోగ్రామ్ నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ని చేపట్టింది. లెప్రసీని కంప్లీట్గా, కుష్టు వ్యాధిని కంప్లీట్గా ఎరాడికేట్ చేసే ప్రోగ్రామ్ ద్వారా మనకి నియర్లీ 0.69 నుంచి 0.57%కి లెప్రసీ డెత్స్ని తగ్గించగలిగింది అనమాట, ఓకే. సో దిస్ ఈజ్ విదిన్ ఎ స్పాన్ ఆఫ్ 8 years. ఒక 8 years టైంలో నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ ద్వారా ఇండియన్ గవర్నమెంట్ మనకి 0.69 నుంచి 0.57% వరకు కేసెస్ని తగ్గించగలిగింది. అలాగే మనం టీబీ చూసుకుంటే టీబీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ ద్వారా కూడా గవర్నమెంట్ ఏం చేసింది? టీబీ కేసెస్ని డయాగ్నోస్ చేయడమే కాకుండా ఫ్రీగా మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేసే ప్రోగ్రామ్ని కూడా చేసి అలాగే టీబీ కేసెస్ని కూడా డ్రాస్టికల్గా తగ్గించగలిగింది. ఎందుకంటే మనకి ఇండియాలో టీబీ కేసెస్ ఇండియా ఈజ్ నోన్ యాజ్
ఇండియా ఇస్ నోన్ టు రికార్డ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టీబీ కేసెస్ ఓకే గ్లోబలీ. సో అందుకని చెప్పి మనకి జనరల్గా వీటి మీద బాగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా, పాపులేషన్ సెన్సస్ ద్వారా మనకి హెల్త్ సెక్టర్లో ఈ రకమైనటువంటి మెజర్మెంట్స్ ఇండియా తీసుకోవడమే కాకుండా ఇలాంటి సక్సెస్ఫుల్ అవుట్కమ్స్ కూడా తీసుకొచ్చింది. మనకి మెయిన్ రీసెంట్గా కోవిడ్ టెస్ట్లో కూడా కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు డేటా యొక్క రిలవెన్స్, డేటా యొక్క సిగ్నిఫికెన్స్ ఇంకా చాలా పెరిగింది అనమాట. ఎందుకంటే మనం దాదాపుగా 9 crores ఆఫ్ స్క్రీనింగ్ టెస్టులు చేసాం మనం కోవిడ్కి. స్క్రీనింగ్ టెస్టులు చేయడం ద్వారా ఓకే ఇంత పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ అనేది కోవిడ్ ద్వారా ఎఫెక్ట్ అయిందా అని తెలుసుకుని సో మనం దానికి తగ్గట్టుగానే ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. వీ ఆల్ నో వెరీ వెల్ రైట్. సో అంటే ఒక సిస్టమాటిక్గా హెల్త్ సెక్టర్లో ప్లాన్ చేసి తర్వాత సక్సెస్ఫుల్గా అవన్నిటిని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఇండియా తన యొక్క పాపులేషన్ని హెల్తీగా ఎలా ఉంచుకోవాలి, అలాగే విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ పాపులేషన్ ఓన్లీయే కదా మనకి ఇండియాలో ఎకనామిక్ గ్రోత్గా అవినా కానీ ప్రాస్పెరిటీ జరిగినా కానీ పాపులేషన్ ద్వారానే జరగాలి. కాబట్టి ఇంత కాన్సన్ట్రేషన్ పాపులేషన్ మీద పెట్టవలసి ఉంటుంది. అండ్ దట్ టు ఇండియా ఈజ్ బ్లెస్డ్ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ అండ్ దట్ టు యూత్ ప్రపోర్షన్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఓకే, సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. హెల్త్ మ్యాపింగ్ చేయడం ద్వారా ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ఎలా అయితే రీజన్స్ని ఐడెంటిఫై చేసింది, ఏ రీజన్లో అయితే లెప్రసీ ఎక్కువ ఉంది, ఏ రీజన్లో టీబీ ఎక్కువ ఉంది, లాంటివి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనలైజ్ చేయడమే కాకుండా అక్కడ ఆ రీజన్స్ ఏంటి, అసలు ఆ ఏరియాలో ఎందుకు అంత ఎక్కువ ఉంటుందో రీజన్స్ తెలుసుకుని తద్వారా అక్కడ మనకి ప్రివెంటివ్ మెజర్స్ అయితే అవ్వచ్చు, లేదంటే డయాగ్నోస్టిక్ మెజర్స్ అవ్వచ్చు, లాంటివన్నీ కూడా గవర్నమెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్, విత్ ద హెల్ప్ ఆఫ్ NGOs. ఓకే, సో అండ్ ఆల్సో విత్ ద హెల్ప్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్ ఓవర్ దేర్ మనకి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి ఫైనల్గా ఆ డిసీజ్ రేట్ని తగ్గించడానికి చూస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇంకొకటి చూసుకున్నట్లయితే కనుక మనకి ఇండియా విల్ బి స్పెండింగ్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ 3% ఆఫ్ GDP ఆన్ హెల్త్ సెక్టర్. మనకు ఉన్నటువంటి 145 crore పాపులేషన్కి ఈ 3% అనేది చాలా తక్కువ కంపేర్డ్ టు అదర్ డెవలప్డ్ నేషన్స్ హూ ఆర్ స్పెండింగ్ నియర్లీ 10 to 11% ఆఫ్ GDP ఆన్ హెల్త్ సెక్టర్ డెవలప్డ్ నేషన్స్. సో మనది ఓన్లీ 3% మన ఇండియా యాజ్ ఆఫ్ నో స్పెండ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే కనుక టైం చాలా దగ్గరకు వచ్చింది. 2027 సెన్సెస్ తర్వాత కంపల్సరీ పర్సెంట్ని మనం ఇంక్రీజ్ చేయవలసి ఉంటుందన్నమాట. సో విచ్ వీ షుడెంట్ ఫర్గెట్. క్లియర్? సో నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఫస్ట్ టైం చూసాం సెన్సస్, ఇట్ విల్ హెల్ప్ అస్ ఇన్ హెల్త్ మ్యాపింగ్. ఓకే, దాన్ని బట్టి మెజర్మెంట్స్ ఏం తీసుకోవాలి. సెకండ్, సెన్సస్ విల్ హెల్ప్ అస్ ఇన్ హెల్త్ స్క్రీనింగ్ ఆల్సో. హెల్త్ స్క్రీనింగ్ టెస్ట్. ఓకే, సో దీనికంటే ముందు మనం అసలు హెల్త్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఏంటి, స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఏంటి, ఫస్ట్ యాక్చువల్గా స్క్రీనింగ్ టెస్ట్ అంటే దేనికైనా సరే ఒక పాపులేషన్కి కానీ ఒక గ్రూప్ ఆఫ్ పాపులేషన్ మీద కానీ కొన్ని మెడికల్ టెస్టులు చేసి వాళ్ళు హెల్తీగానే ఉంటారు, ఫ్యూచర్లో వాళ్ళకి ఏమైనా డిసీజెస్ వచ్చే అవకాశం ఉందా లేదా అని చూసేదే స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. దట్ ఈస్ హెల్త్ స్క్రీనింగ్ టెస్ట్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పాపులేషన్ అవ్వచ్చు, లార్జ్ ఏరియాలో పాపులేషన్ అవ్వచ్చు, వాళ్ళ మీద మెడికల్ టెస్టులు కొన్ని చేసి తద్వారా వాళ్ళకి ఫ్యూచర్లో ఈ పర్టికులర్ డిసీజ్ రావచ్చా లేదా అని అంచనాకు వస్తారనమాట ముందే. ఓకే, సో హెల్త్ వర్కర్స్. సో ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి మెయిన్ బీపీ స్క్రీనింగ్ చేస్తారు, కొలెస్ట్రాల్ టెస్టులు చేస్తారు, ఐ టెస్టింగ్, ఓకే, థైరాయిడ్ ఎట్సెట్రా. ఇంకా మనం కంప్లీట్గా చెప్పాలంటే హోల్ బాడీ స్క్రీనింగ్ చేసి దాన్ని బట్టి ఆ లెవెల్స్ ఎంత ఉన్నాయో చూసి ఫ్యూచర్లో ఓకే ఈ పర్టికులర్ పర్సన్ డయాబెటీస్ రావచ్చా, ఈ పర్టికులర్ పర్సన్కి థైరాయిడ్ రావచ్చా, ఈ పర్టికులర్ పర్సన్కి ఫ్యూచర్లో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, లాంటి హెల్త్ కండిషన్స్ని అనలైజ్ చేసే టెస్ట్లని మనం హెల్త్ స్క్రీనింగ్ టెస్ట్లు అంటాం అనమాట. సో ఇప్పుడు మనం సెన్సస్ ద్వారా రీజియన్స్, ఎలాంటి రీజియన్స్, ఎస్పెషల్లీ అన్డిజర్వ్డ్ రీజియన్స్ ఉంటాయి కదా. సో అంటే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే చాలా తక్కువ ఉంటుందో అలాంటి రీజియన్స్లోకి గవర్నమెంట్ హెల్త్ వర్కర్స్ని పంపించి హెల్త్ స్క్రీనింగ్ టెస్టులు చేయడం ద్వారా ఫ్యూచర్గా రాబోయే డిసీజెస్ని ముందుగానే గుర్తించి తద్వారా ప్రివెంటివ్ మెజర్స్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ లోకల్ పీపుల్ ఓవర్ దేర్, with the help of NGOs and with the help of private sector as well.
ఓకే, క్లియర్? సో ఇలా చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే డిజిటల్ హెల్త్ రికార్డ్స్ని ముందుగానే ఫైల్ చేసి పక్కన పెట్టుకుంటుంది అనమాట. రికార్డ్ చేసి దాన్ని బట్టి ఆ డేటాని అనలైజ్ చేసి దేర్ ఆఫ్టర్ ఇట్ విల్ డూ ఇట్. సార్ ఆపండి సార్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే కనుక దిస్ పాపులేషన్ సెన్సస్ విల్ ఆల్సో హెల్ప్ us in knowing the number of aged people and also providing sufficient healthcare facilities to them also. Okay, third ది వచ్చేసరికి census will be helping us to provide adequate healthcare facilities to senior citizens. Why senior citizens? ఇప్పుడంతా కూడా నెక్స్ట్ వేళ పాపులేషన్ చాలా పెరుగుతుంది అనమాట. సో అకార్డింగ్ టు 2022 మనకి సీనియర్ సిటిజన్స్ 149 మిలియన్ ఉన్నారు ఇండియాలో. ఇప్పుడు 2036కి వీళ్ళు 227 మిలియన్ అవుతున్నారు. అంటే యాజ్ ఆఫ్ నౌ వీఆర్ హ్యావింగ్ 15 crores ఆఫ్ రౌండ్ ఫిగర్ చూసుకుంటే 15 crores ఆఫ్ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. విదిన్ ఏ స్పాన్ ఆఫ్ 24 yearsలో ఎంత అయిపోతారు వాళ్ళు? 22.7 crores. ఓకే, అంటే చాలా ఎక్కువ మార్జినే కదా. సో అంటే సీనియర్ సిటిజన్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాల్సిన అవసరం ఎంతైనా గవర్నమెంట్ ఉంది. ఎందుకంటే బికాస్ దేర్ ఆఫ్టర్ దే షుడెంట్ బికమ్ ఏ హెల్త్ బర్డెన్ టు ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ నేషన్. కాబట్టి ఇప్పటి నుంచే మెజర్మెంట్స్ తీసుకుంటుంది అనమాట. సో వాళ్ళ పాపులేషన్ ఇప్పుడు సెన్సస్ ద్వారా ఏ ఏరియాస్లో అయితే సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా ఉన్నారో గుర్తించి అక్కడికి మొబైల్ సర్వీసెస్ ద్వారా వాళ్ళకి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ 3 states ఇప్పటికి ప్రజెంట్ అయితే మనకి 3 states నేమ్లీ తమిళనాడు, కేరళ అండ్ హిమాచల్ ప్రదేశ్. తమిళనాడు, కేరళ అండ్ హిమాచల్ ప్రదేశ్ ఈ 3 statesలో సీనియర్ సిటిజన్స్ పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇక్కడికి వాళ్ళు కొన్ని హెల్త్ ఫెసిలిటీస్తో గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి హెల్త్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. లైక్ నేను ఇలా బోర్డు వైపు తిప్పి రాస్తూ ఉన్నాను కదా, అదంతా స్కిప్ చేసేయండి. రాస్తుందంతా స్కిప్ చేసేయండి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి ఎడిట్ చేసేటప్పుడు. సో మనకి సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా ఉన్న ఏరియాస్ని ఐడెంటిఫై చేసి ఎన్నింటికి 6కి కదా, ఇంకా టైం ఉంది కదా, గో రాని పర్వాలేదు ఏం కాదు. సో మనకి అక్కడ వచ్చేసరికి మొబైల్ జేరియాట్రిక్ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. యాక్చువల్లీ జేరియాట్రిక్ యూనిట్స్ అంటే జేరియాట్రిక్స్ అంటే పాపులేషన్ ఎవరైతే 65 years ప్లస్ ఏజ్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా జేరియాట్రిక్స్ అంటారు. సో అలాంటి వాళ్ళకి హెల్త్ కేర్ని ప్రొవైడ్ చేసే యూనిట్స్ని జేరియాట్రిక్ యూనిట్స్ అంటారు అనమాట. సో అలా మనకి మొబైల్ జేరియాట్రిక్ యూనిట్స్ ప్రొవైడ్ చేయొచ్చు. అలాగే వాళ్ళకి ఏమైనా క్రానిక్ ఇల్నెసెస్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి స్క్రీనింగ్ టెస్టులు చేయొచ్చు. తర్వాత వాళ్ళకి ఇంకా హెల్త్ కేర్ ఫెసిలిటీస్కి ఇంకా ఎక్కువగా యాక్సెసిబిలిటీ ప్రొవైడ్ చేయడం, అలాగే టెలిమెడిసిన్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం ద్వారా మనం ఇలాంటి మెజర్స్ తీసుకోవడం ద్వారా మనం సీనియర్ సిటిజన్స్ని హెల్త్ని కొంతవరకు కాపాడగలుగుతాం అనమాట. క్లియర్? ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్లీ సెన్సస్ ఇంకేం చేస్తుంది అంటే మనకి ఇట్ విల్ బీ హెల్పింగ్ us టు క్రియేట్ కమ్యూనిటీ అవేర్నెస్. కమ్యూనిటీ అవేర్నెస్, బిహేవియరల్ చేంజెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ యూ సే? అవునా కాదా? సో మనంతటా మన బిహేవియర్లో చేంజ్ రావాలి. అవేర్నెస్ వచ్చినప్పుడు మాత్రమే మన యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకుని ఎస్పెషల్లీ వీ కెన్ గెట్ రిడ్ ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. These days India is known for non-communicable diseases like diabetes, okay, especially heart attacks. We are heavily prone to heart attacks, isn't that so? News recent ga manam chustu unnam kada. So non-communicable diseases anni taggadaniki community awareness programs ni తీసుకురావడానికి గవర్నమెంట్ ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ ఎలాంటి ఏరియాస్లో అంటే మనకి మెయిన్ మాల్ న్యూట్రిషన్. ఈ సెన్సస్ ద్వారా మాల్ న్యూట్రిషన్ ఏ పాకెట్స్లో ఉందో ఐడియా చేస్తుంది, ఎస్టిమేట్ చేస్తారు. నెక్స్ట్ ఎనీమియా, ఓకే, లాంటి డిసీజెస్. అలాగే పూర్ చైల్డ్ గ్రోత్ ఉంటుంది చూసారు. ఉన్నటువంటి ఏరియాస్ అన్నిటిని ఐడెంటిఫై చేసి అక్కడ మనకి ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో అయితే
పంచాయతీ గవర్నమెంట్స్ ద్వారా, అలాగే విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి చూసారు, వాళ్ళ ద్వారా ఆ ఏరియాస్కి వెళ్ళి వాళ్ళు టీచింగ్ చేసేలా, టీచింగ్ అంటే ఇన్ ద సెన్స్ లైక్ అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా, ప్రోత్సాహం, ఎలాంటి ప్రోత్సాహం, కిచెన్ గార్డెన్స్ అంటే వాళ్ళ వెనకాల ఉన్న పెరట్లోనే గార్డెన్స్ వేసుకుని దాంట్లోనే లీఫీ వెజిటబుల్స్ అవ్వచ్చు, వాళ్ళకు ఉండే కూరగాయలు అవ్వచ్చు పండించుకుని తినడం ద్వారా వాళ్ళు ఎనిమిక్ ప్రాబ్లమ్ని, మాల్ న్యూట్రిషన్ని ఓవర్కమ్ చేయాలని, ఇలా ఓవర్కమ్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అనేటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి పంచాయతీ ద్వారా అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది అనమాట. సో విచ్ హ్యాస్ బీన్ క్వైట్ సక్సెస్ఫుల్ దీస్ డేస్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అందరూ గార్డెన్లో అవ్వచ్చు, లేదంటే టెర్రస్ మీద అవ్వచ్చు, దే ఆర్ గ్రోయింగ్ దేర్ ఓన్ ప్లాంట్స్, రైట్. కానీ రూరల్ ఏరియాస్లో కూడా ఇలాంటివి స్ప్రెడ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఇట్ ఈస్ ప్లానింగ్ అనమాట. సో దీస్ డేస్ దే ఆర్ ప్లానింగ్. అలాగే కొంచెం ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, నాట్ సెలబ్రిటీస్ కానీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉంటారు కదా, కొంచెం పెద్దవాళ్ళు, అలాంటి వాళ్ళ చేత కొన్ని పాడ్కాస్ట్లు చేయించడం ద్వారా వీడియోస్, అలాగే వాళ్ళని విలేజెస్ దగ్గరికి వెళ్ళి హెల్త్ యొక్క ఇంపార్టెన్స్ తెలియపరచడం ద్వారా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తోటి, సో అక్కడ ఉండే పీపుల్ ఇన్స్పైర్ అయ్యి దే విల్ ఆల్సో స్టార్ట్ ఫాలోయింగ్ దేర్ ఓన్ మెథడ్స్ టు ఓవర్కమ్ మాల్ న్యూట్రిషన్ అండ్ ఎనీమియా ఎస్పెషల్లీ. ఓకే, అలాగే పూర్ చైల్డ్ గ్రోత్ని కూడా ఓవర్కమ్ చేయాలి. దీనికి మనకి అంగన్వాడీస్, సో గవర్నమెంట్ హ్యాస్ బీన్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ క్రియేటింగ్ సర్టన్ పాలసీస్. ఓకే, సో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. అలాగే సో దీన్ని బట్టి గవర్నమెంట్ ఏంటంటే సెన్సెస్ ద్వారా మనకి, ఇది ఇండియా అనుకుంటే ప్రతి బ్లాక్ని, ఈ ఏరియాని స్మాల్ బ్లాక్స్ కింద డివైడ్ చేసి అసలు ఒక్కొక్క బ్లాక్లో ఉన్న హెల్త్ ప్రాబ్లం ఏంటి అని ఐడెంటిఫై చేసి, సో ఏ రీజన్, ఏ బ్లాక్కి తగ్గ పాలసీ దానికి తీసుకురావడమే కాకుండా తద్వారా మనకి ఇంక్లూజివ్ గ్రోత్, ఈక్వాలిటీ, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేస్తుంది. Clear? So with this, you know, the government, it will come out of the policy that one size fits all. ఒక సైజే, ఒక పాలసీ అన్నిటికి సరిపోతుంది అని అనుకోకుండా రీజనల్ స్పెసిఫిక్ పాలసీస్ని డిజైన్ చేసి సక్సెస్ఫుల్గా ఓవర్కమ్ చేస్తుంది అనమాట హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటిని. తద్వారా నేషన్ అనేది ప్రాస్పర్ అవుతుంది ఎకనామిక్ గ్రోత్ ద్వారా, పాపులేషన్ బాగుంటే. క్లియర్? సో ఫైనలీ ఐఎమ్ గోయింగ్ టు, ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ సెషన్, అండ్ ఫైనలీ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ విత్ ఎ స్మాల్ కోట్. అదేంటంటే పాపులేషన్ సెన్సెస్ ద్వారా మనము ఎంతమంది ఉన్నామో అని తెలియడం కాదు, కానీ మనము ఎలా బ్రతుకుతున్నామో అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట గవర్నమెంట్కి. హోప్ యూ అండర్స్టూడ్. సో కామెంట్ ఆల్ యువర్ డౌట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు like and share this video as well as subscribe to Vishnu IAS Academy. Thank you so much. All the best.